Hello, people. I'm back with another movie review. I am TFI Banisa literally. So, ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అని లేదు, మూవీ బాగుంటే ఏ మూవీ అయినా చూసేస్తాను అనమాట. సో నా ఒపీనియన్ షేర్ చేసుకునే ముందు జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐఎమ్ న్యూ టు దిస్ ఫీల్డ్, సో లెట్స్ సపోర్ట్ ఈచ్ అదర్. సో నిన్న మేము ఒక మూవీ చూసాము. ఆ మూవీ వచ్చేసి చిన్ని చిన్ని ఆశయ్, విచ్ ఈజ్ ఇన్ మలయాళం అండ్ తమిళ్ అండ్ తెలుగు బైలింగ్వల్. స్టోరీ లైన్ వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ సచ్ ఏ క్లాసిక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ ద స్టోరీ ప్లాట్ వచ్చేసి ఏంటంటే హౌ దే ఫెల్ ఫర్ ఈచ్ అదర్ ఇన్ దేర్ సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టోరీ. మూవీ అయితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది స్మూత్గా, ఎక్కడ బోర్ అనిపించదు. అండ్ ఈ మూవీ మొత్తం ఒక వన్ డేలో జరిగిపోతుంది అంతే. సో మూవీ వీళ్ళు ఎలా మీట్ అయ్యారు అన్నది. సో ఈవిడ వారణాసికి వెళ్తుంది. సో వారణాసికి వెళ్ళినప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్తో వెళ్తుంది ట్రిప్ ప్లాన్ చేసుకొని. సో అక్కడ ఆవిడ తప్పిపోతుంది. సో ఈయన ఎలా కలిసింది అండ్ వీళ్ళిద్దరి మధ్య ఎలా స్టార్ట్ అయింది ఆ ర్యాపో, ఆ బాండింగ్ అనేది. అండ్ ఆ ఏజ్లో లవ్ ఓకేనా కాదా, ఇట్స్ సచ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. లైక్ ఆ మూవీ చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వలేదు. మస్ట్ వాచ్ ఫిల్మ్. బట్ తెలుగు అని పెట్టారు కానీ లైక్ తెలుగులో అంత తక్కువ ఉంటుంది. బైలింగ్వల్ తమిళ్ అండ్ మలయాళమే ఎక్కువ ఉంటుంది మూవీలో, బట్ స్టిల్ తెలుగు అక్కడక్కడ ఉంటుంది. సో కాస్టింగ్ వచ్చేసి మధుషా గారు అండ్ ఇంద్రాంష్ గారు. సో ఇంద్రాంష్ గారిని మనం రీసెంట్గా వీరభద్రుడు మూవీలో చూసాము. సో ఆయన సచ్ ఏ గ్రేట్ యాక్టర్ అని చెప్పొచ్చు. ఎండింగ్ అయితే కొంచెం ఎమోషనల్ ఉంటుంది. లైక్ ఐఎమ్ నాట్ రివీలింగ్ ద ట్విస్ట్, బట్ యా ఎండింగ్ అయితే ఎమోషనల్ ఉంటుంది. మంచిగా కనెక్ట్ అవుతాం మూవీకి. లైక్ మన పేరెంట్స్కి కూడా మంచిగా నచ్చుతుంది మూవీ, కనెక్ట్ అవుతారు వాళ్ళు కూడా. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇట్ ఎ ట్రై, మూవీ అయితే చూడండి, చాలా బాగుంది. సచ్ ఎ క్లాసిక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ మీ టు డూ ఎనీ అదర్ మూవీ రివ్యూ, జస్ట్ కామెంట్ డౌన్ బిలో. ఏ మూవీ మీద రివ్యూ చేయమంటారో జస్ట్ కామెంట్ డౌన్ బిలో. నేను ఆ మూవీ చూసి నా ఒపీనియన్ షేర్ చేస్తాను. అంతవరకు జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.